హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదా వల్లాగ్. ఇవాళ నేను చెన్నైలో ఉన్న ఎంజీఆర్ మరియు జయలలిత గారి సమాధుల దగ్గరికైతే వచ్చేసాను. సో, ఇక్కడ లోపల ఏ ఏ థింగ్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఏమేమి చూడాలి అని చెప్పి నేను ఇవన్నీ నా వీడియోలో మీకు షేర్ చేసేస్తాను. సో, మర్చిపోకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మనం ఫస్ట్ మెమొరీ దగ్గరికి వెళ్ళగానే మనకైతే పెగాసన్ విగ్రహంతో అలంకరించి ఉంటారు. సో, పెగాసన్ అంటే ఏంటంటే రెక్కల గుర్రం అనమాట. ఇది శక్తికి మరియు వేగానికైతే చిహ్నం. సో, మనం మంచిగా ముందుకు వెళ్తే మనకైతే ఇక్కడ జయలలిత గారు, ఎంజీఆర్ గారి ఇద్దరి విగ్రహాలైతే కనిపిస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనం జయలలిత గారి విగ్రహం దగ్గరికెళ్తే మంచిగా గోల్డ్ కలర్ ప్లేటింగ్‌తో ఆవిడ విగ్రహం ప్రతిష్ఠాపించి ఉంటారు. సో, ఆ విగ్రహం కిందన ఆవిడ నేము, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఇవన్నీ కూడా మంచిగా గోల్డ్ ప్లేటింగ్‌తో వేశారు. ఇంకా పక్కనే ఎంజీఆర్ గారి విగ్రహం కూడా ఉంటుంది. సో, ఇది కూడా మంచి గోల్డ్ ప్లేటింగ్‌తో అయితే వేసి ఉంటారు. సో, కిందన అయితే ఆయన నేము, డేట్ ఆఫ్ బర్త్, డెత్ ఇవన్నీ రాసిపెట్టి ఉంటాయన్నమాట. ఇంకా వెళ్ళగానే మనకైతేనా జయలలిత గారి మెమోరియల్ అయితే కనిపిస్తుంది. సో, ఇంకా జయలలిత గారి లైఫ్ సైకిల్ గురించి చూడాలి అంటే ఈవిడ 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మేల్కోటేలో అయితే జన్మించారు. యాక్చువల్‌గా ఈవిడ అసలు పేరైతేనా కోమలవల్లి. జయలలిత గారు మంచి సినీ యాక్టర్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా తిన సినీ ఫీల్డ్ లైఫ్ విషయానికొస్తే సో, ఈవిడ అయితే వాళ్ళ అమ్మ ప్రోత్సాహం వల్లనే మన సినిమాల్లోకి వచ్చారనమాట. ఈవిడ 1965లో 'వెన్నెల' ఆడైతో హీరోయిన్‌గా అయితే అందరికీ పరిచయం అయిపోయారు. సో, ఈవిడ అయితే తెలుగులో 'మనుషులు ఇంకా మమతలు' అనేది ఆవిడ ఫస్ట్ మూవీ. సో, తెలుగులో కూడా ఈవిడ చాలా అంటే చాలా మంచి మూవీస్ చేశారు. సో, ఈవిడ మొత్తం తన సినీ ఫీల్డ్‌లో 140 మూవీస్ అయితే నటించారనమాట. జయలలిత గారు ఎంజీఆర్ గారితో కలిసి ఒక 28 హిట్ మూవీస్ అయితే మంచిగా అంటే చేశారు. సో, అందుకే జయలలిత గారు సినీ ఫీల్డ్‌తో పాటు రాజకీయంలో కూడా ఎంజీఆర్ గారిని అయితే మంచి గురువుగా అయితేనే తీసుకున్నారనమాట. సో, ఇంకా తిన రాజకీయ లైఫ్ సైకిల్ విషయానికొస్తే సో, 1982లో ఏఐఏడీఎంకే పార్టీలో అయితే చేరారనమాట. జయలలిత గారైతే 1991లో మొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం 6 సార్లయితే ఈవిడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంచి రికార్డ్ అయితే సృష్టించారనమాట చెన్నైలో. సో, అందుకని చెప్పే చెన్నై ప్రజలందరూ ఆమెని ప్రేమగా అమ్మ అని పిలుచుకుంటారు. సో, అమ్మ అనే కాకుండా వీళ్ళైతే పురచ్చి తలైవి అని కూడా పిలుస్తారనమాట. సో, ఇదైతే తిన ఫుల్ డీటెయిల్స్. జయలలిత గారైతే ఎంజీఆర్ గారు ఇన్వైట్ చేయడం వల్లనే ఇలా పాలిటిక్స్‌లోకి అయితే వచ్చారనమాట. సో, ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత ఈవిడ అయితేనా ఆ పార్టీ బాధ్యతలన్నిటిని స్వీకరించి చాలా గొప్ప అత్యంత శక్తివంతమైన నాయకురాలుగా అయితే ఎదిగారు. సో, ఈవిడ అయితేనా అమ్మ క్యాంటీన్ అనే చాలా అంటే చాలా ప్రజా సంక్షేమ పథకాలనైతేనా అమలు చేశారు. ఇంకా జయలలిత గారైతే 2016 డిసెంబర్ 5న అయితే చెన్నైలో కన్నుమూశారు. సో, ఆవిడ జ్ఞాపకార్థకంగానే సో, చెన్నై వాళ్ళైతేనే ఈ విధంగా మెమోరియల్‌ని స్థాపించారనమాట. సో, నెక్స్ట్ అయితే మనం ఎంజీఆర్ గారి గురించి తెలుసుకుందాం. సో, ఎంజీఆర్ గారి పూర్తి పేరైతే ఎంజీ రామచంద్రన్. ఈయన 1917 జనవరి 17న శ్రీలంకలోని కాండీ సమీపంలో అయితే జన్మించారు. ఆయన కుటుంబం కేరళకు చెందింది. ఇంకా ఈయన సినీ లైఫ్ విషయానికొస్తే చిన్నతనంలోనే కుటుంబ పోషణ కోసం బాయ్స్ కంపెనీ అనే నాటక సంస్థలో అయితే చేరారన్నమాట. ఈయన 1936లో సతీ లీలావతి సినిమాతో సినీ రంగం ప్రవేశం చేశారు. సో, ఈయన అయితే దాదాపు 135 సినిమాల్లో నటించి మక్కల్ తిలకంగా పేరు తెచ్చుకున్నారనమాట. మక్కల్ తిలకం అంటే ప్రజల మనసు గెలిచిన నటుడు అని అర్థం. సో, ఎంజీఆర్ గారి రాజకీయ ప్రవేశం గురించి చూసుకోవాలంటే ఈయనైతే ఫస్ట్ కాంగ్రెసు, తర్వాత డీఎంకే పార్టీలో అయితే పనిచేశారు. సో, తర్వాత ఈయన 1972లో ఏఐఏడీఎంకే పార్టీని అయితే స్థాపించారు. 1977 నుంచి 1987 వరకు 10 ఏళ్ల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా అయితే ఈయన సేవలందించారనమాట. సో, ఈయన మరణాంతరం 1988లో భారతదేశం అత్యున్నత పురస్కారం భారతరత్న అయితే ఈయనకి లభించింది.
ఎంజీఆర్ గారు పేద ప్రజల కోసం ఎంజీఆర్ మధ్యాహ్న భోజన పథకం అయితే ప్రవేశపెట్టారు. సో, 1987లో ఎంజీ రామచంద్రన్ గారు మరణించిన తర్వాత ఆయన్ను ఇక్కడే సమాధి చేశారు. 1990లో ఈ మెమోరియల్‌ను ప్రారంభించి ఈ ప్రాంగణంలో ప్రత్యేక ద్వారం వద్ద ఎంజీఆర్ గుర్తు అయిన 2 కాళ్ళ ఆకృతిలో ఒక పెద్ద కమాను ఉంటుంది. సో, ఇది విక్టరీ సింబల్ అన్నమాట. సో, ఈ మెమోరియల్ ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకి ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం. ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకునే ముందు ఇక్కడికి వచ్చి నివాళులర్పించడం ఒక ఆనవాయితీ అనమాట. సో, ఇది టోటల్‌గా ఎంజీఆర్ ఇంకా జయలలిత గారి మెమోరియల్ డీటెయిల్స్. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థాంక్స్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.